అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సాటర్డే అనమాట. సో మాకు సాటర్డే సివిల్ ఉంటుంది. సో ఎవ్రీ వీకెండ్ సివిల్ వేస్తారనమాట అందరూ. సో అందుకనే నేనైతే ఈరోజు ఈ అవుట్ఫిట్ వేసుకొచ్చిన. సో ఇప్పుడు నేనైతే హైక్రాస్లో ఉన్నా. సో ఇది హైక్రాస్ వెహికల్ అనమాట. సో ఇది ఇట్లుంటుంది, హైక్రాస్ హైబ్రిడ్. సో ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో టాప్ ఎండ్ బాగుంటుంది, ఎందుకంటే వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి, ఫుడ్. సో బాగుంటుంది వెహికల్. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు అందరికీ, సో నేనైతే ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా. సో ఏమవుతుందో చూడాలి. సో ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళక చాలా రోజులైంది. సో నేను మళ్ళీ రంజాన్కి వెళ్ళిన. సో రంజాన్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ బస్కి వెళ్దాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ మనీ ఎందుకు వేస్ట్ అనడం అని అనిపిస్తుంది. ఒకవైపు ఏమో వెళ్ళాలని ఉంది, ఒకవైపు ఏమో మళ్ళీ ఎందుకు అవసరమో అనిపిస్తుంది. సో మా మమ్మీ కాల్ చేస్తే, మా మమ్మీ మార్నింగ్ కాల్ చేసింది అనమాట. సో ఈరోజే మార్నింగ్ కాల్ చేసి ఏమైంది, వస్తున్నావా అని అడిగింది. సో లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పిన. సో నాకైతే వెళ్దామనే ఉంది, కానీ మళ్ళీ వన్ సైడ్ ఆలోచిస్తే ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది. సో మళ్ళీ అంటే నేను ఇంటికి వెళ్తే ఒకవేళ మళ్ళీ వన్ డేనే ఉండడం అంతే. మళ్ళీ మా విలేజ్ వచ్చేసి మంచిర్యాల అనమాట. సో హైదరాబాద్ నుంచి 260 270 వస్తుంది. సో ఇప్పుడు నైట్ బస్ ఎక్కితే నేను 3కి అట్లా దిగుతాను. మళ్ళీ సండే రోజు ఒక రోజు ఉండి మళ్ళీ మండే మార్నింగే రావాలి. సో వన్ డే కోసం నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాను. సో సగం జర్నీలోనే అలసిపోతాం, మళ్ళీ పోయినాక పడుకోవడం. సో ఎట్లా అంటే జస్ట్ అట్లా వెళ్ళి ఇట్లా రావడం ఉంటుంది. సో అందుకనే నేను చాలా ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా అని. సో టయోటా నుంచి మీకు ఏమన్నా వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో గాయస్, ఏ మూమెంట్ ఎట్లుంటుందో మనకు తెలీదు. సో ఉన్న మూమెంట్లో హ్యాపీగా ఉండండి. ఏ క్షణమైనా ఎట్లయినా ఉండొచ్చు. ఐ హోప్ మంచిగా ఉండాలని అనుకుంటున్నా. సో ఇదంతా మన చేతులు లేదు కాబట్టి మనం ఏం చేయలేం. సో ఇప్పుడు ఉన్నంత వరకు అయితే అందరితో కలిసి మెలిసి ఉండండి. సో జాయ్ఫుల్గా ఉండండి, లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయండి. ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి, బాధలన్నింటినీ దూరం పెట్టండి. సో బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని తట్టుకోవడమే మన ఒక బాధ్యత. సో ఆ బాధ్యతని మనం ఇట్లా నిలబెట్టుకోవాలి. సో కష్టాలు అనేటివి కామన్. సో లైఫ్లో అందరికి ఉంటాయి కష్టాలు, ఉన్న వాళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకు ఉంటాయి. సో లైఫ్ అంటేనే అట్లా అనమాట. సో ఉన్నోనికి ఏమో లేనట్టు ఉండాలనిపిస్తుంది, లేనోనికి ఏమో ఉన్నట్టు ఉండాలనిపిస్తుంది. సో ఇదే లైఫ్. సో వాట్ ఎవర్ ఇట్. సో మనమైతే ఇప్పుడు లైఫ్లో ఏం చేస్తున్నామో దాన్నే కంటిన్యూ కష్టపడుతున్నాం కాబట్టి లైఫ్లో ఫ్యూచర్లో ఇంకా అంటే మనం మేబీ ఒక సక్సెస్ కావచ్చు. సో హార్డ్ వర్క్ అనేది వదిలిపెట్టకండి. సో అట్లనే కాన్స్టెంట్గా పెట్టండి. సో ఎందుకంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు సిచ్యువేషన్. ఆ హార్డ్ వర్కే మనల్ని సక్సెస్ చేయడానికి కారణం ఉంటుంది. సో డోంట్ బిలీవ్ ఇన్ లక్. సో లక్ అందరికీ ఉండదు. సో మీ హార్డ్ వర్క్ని నమ్మి మీరు ముందుకి సాగండి. సో నేనైతే ఇప్పుడు ఒకటే అనుకుంటున్నా ఫ్రెండ్స్, నాకైతే లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నది. సో నేను అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో నేను బయట ఎవరు ఏమనుకున్నా నేను అవన్నీ పట్టించుకోను. సో అంటూ ఉంటారు. సో ఇప్పటికీ నాకు వస్తాయి ఫోన్స్ వచ్చి అట్లా అంటూనే ఉంటారు, కానీ సో మనం అవన్నీ పట్టించుకోం. సో లైఫ్లో మనకి ఏంటంటే ఎదగాల్సిన వాడిని నేను. సో నా హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను.
సో పక్కోడు ఏమంటున్నాడు అని సో వాని కోసం నేను డౌన్ అయ్యి సో నా లైఫ్ని స్పాయిల్ చేసుకోలేను కదా. సో అందుకనే సో మీరు కూడా అట్లనే ఉండండి, మీ లైఫ్ వేరే వాళ్ళ కోసం స్పాయిల్ చేసుకోకండి. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. సో బీ స్ట్రాంగ్ ఉండండి. సో ఎవరు లేకున్నా కానీ ఒంటరిగా నడిచే సత్తా మీలో ఉండాలి. సో అదే మనకి మెయిన్ సక్సెస్ అవ్వడానికి అనమాట. సో ఎవరున్నా లేకున్నా సో మన పని మనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. సో కాకపోతే మనం అందరితో టైం స్పెండ్ చేయొద్దని కాదు. సో అందరితో మాట్లాడాలి, కలిసి ఉండాలి. సో మన ఫ్యూచర్ని కూడా చూసుకోవాలి. సో మన ఫ్యూచర్ని దూరం పెట్టి అందరితో కలిసి ఉండడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం సో ఇది కరెక్ట్ కాదు. సో అందుకని మనం అందరితోనే కలిసి ఉందాం, అందరితోని ఈక్వల్గా ఉందాం. సో మన ఎఫెక్ట్స్, మన ఫ్యూచర్ గురించి మన ఎఫెక్ట్స్ ఏమో మనం పెట్టుకోవాలి. సో అదే మనకి ఒక సక్సెస్ లాగా వస్తుంది ఫ్యూచర్లో. సో లైఫ్ని ఎప్పుడు ఇట్లనే ఉంటుంది నా లైఫ్ అది ఇది అని ఏం బాధపడకండి. సో ఎట్లా జరగాల్సింది అట్లా జరుగుతుంది. సో బీ స్ట్రాంగ్. సో నేనైతే ఒకటే చెప్తా, స్ట్రాంగ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి, జిమ్కి వెళ్ళండి. సో నేను కూడా జిమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో జిమ్ స్టార్ట్ చేస్తా నేను కూడా. సో దాంట్లో కూడా ఒక మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తా. సో నాకేంటంటే సపోర్ట్ రావడం లేదు. సో నేను ఎవరి దగ్గర నుంచి ఏం సపోర్ట్ కోరుకోను, నేను ఒక్కడే నిల్చుంటా, వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకోను. సో నేను వీడియో చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. సో అవి వ్యూస్ వెళ్తాయో లేదో నాకు తెలియదు. బై ఛాన్స్ నా హార్డ్ వర్క్కి అది ఏదైనా ఒక లక్లో ఒక వీడియో మేబీ వైరల్ కావచ్చు. సో తొందరగా కావాలని నేను కోరుకుంటున్నా. సో దానికంటూ ఒక చిన్న అంటే డిఫరెంట్గా క్రియేటివిటీ ఉండాలి. సో అది కూడా నేను ట్రై చేస్తా. సో మన దగ్గర ఆ టాలెంట్ కూడా ఉంది. సో ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సో మనీ కొంచెం సేవింగ్స్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి చాలా. సో హై బడ్జెట్ అయిపోయింది. ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా సో బాగా బడ్జెట్ అయిపోతుంది. సో అందుకని సో ఇప్పటి నుంచే అంటే పేరెంట్స్ మీ పిల్లలకి ఇప్పటి నుంచే ఎర్నింగ్ స్టార్ట్ చేయండి. సో కొంచెం సేవింగ్స్ అనేది వాళ్ళ కోసం అంటే మీరు పెట్టరని కాదు. సో మీరు అనుకున్న దానికంటే కొంచెం డబుల్గా పెట్టండి. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా చాలా డబుల్ రేట్స్ అయిపోతాయి, అన్నీ అస్సలు తగ్గే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే టెక్నాలజీ అట్లున్నది కాబట్టి. సో సేవింగ్స్ అనేది కంపల్సరీగా ఉంచుకోండి. ఎందుకంటే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ల్యాండ్స్లో చేయండి, గోల్డ్లో చేయండి. సో మీకు దేని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నా. సో నేను కూడా మా అమ్మ నాన్నకి అంటే వాళ్ళకు కూడా కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చుందామని అనుకుంటున్నా.